రైట్, థ్యాంక్ యూ మధు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జాతి వర్సెస్ జాతిపిత రేవంత్ కామెంట్స్ హీట్. రెండు పార్టీల మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ఈ జాతిపిత వివాదం అయితే నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎలా జాతిపిత అవుతారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ టాపిక్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, బైట్స్ చూద్దాం. మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్ లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్ లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణ కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతిపితవైతావని నేను అడగదలుచుకున్న మిర్యాలగూడ నుంచి. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల. తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. హార్వర్డ్ పోయొచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా? అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్ లో అందిస్తారు. సార్, ఏంటి అసలు ఈ జాతిపిత వివాదం అయితే నడుస్తూనే ఉంది. దీనికి పులి స్టాప్ పడే అవకాశం ఏమైనా ఉంటే ఎవరికి వాళ్ళు ముఖ్యంగా క్రెడిట్ తీసుకునే విధంగా కాంగ్రెస్ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో. ఏంటి అసలు? భువన, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కేసీఆర్ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పట్ల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపుతున్నాయని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడమే కాదు, ప్రధానంగా చూసుకునేది ఉంటే కేసీఆర్ జాతిపిత కాదు, ఎవరికి జాతిపిత? ఇటు ఫోన్ ట్యాపింగ్లో భార్యాభర్తల సంభాషణ వినినటువంటి కేసీఆర్ జాతిపితన అంటూనే అనేకమైనటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో అనేక భాషలు మాట్లాడు, దొంగ, లుచ్చ అనే పదాలను కూడా వాడి కేసీఆర్ జాతిపిత కాదు, కేవలం ఆయన సంపాదనతోని కోట్లు సంపాదించిండు, అలాంటి నేత జాతికి పిత కాదు, అదే మొత్తం సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అంటూ సంబోధన చేశాడు. అయితే ఈరోజు మాత్రం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, ఈ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున అంటే నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలా విమర్శలు చేశారు. నిజానికి కేసీఆర్ సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించాడు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడు, తెలంగాణ సాధించాడు. అలాంటి నేత ఖచ్చితంగా తెలంగాణకు జాతిపితే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పట్ల ఇటు హరీష్ రావు కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి ఇలాంటి భాషని నేర్చుకున్నాడా? అక్కడ అంత దూరం పోయినా, అంతరిక్షం పోయినా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు నిజానికి అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, వాటి గురించి చెప్పాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, కేసీఆర్ పట్ల ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల పూర్తిగా అంటూ ఇటు వ్యతిరేకంగా వచ్చేటువంటి వాటిని పట్ల అతను ఇటు కేటీఆర్ కూడా ముఖ్యంగా జాతిపిత అనేటువంటి వ్యాఖ్యలు కేసీఆర్కు చెందుతుంది అన్నటువంటి వాటి మీద కూడా ఇటు కవిత కూడా ఖండించింది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలే కాకుండా మిగతా సామాజిక వర్గాన్ని సంబోధిస్తూ ఇటు జాతికి, నువ్వు ఎవరి జాతికి అంటే ఇటు ఎర్రవెల్లి దయాకర్ రావు,
రావు, వినోద్ రావు లాంటి నేతలకు నువ్వు జాతిపిత అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఒక సామాజిక వర్గం కూడా నిరసన వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. మొత్తంగా ఇటు కేసీఆర్ పట్ల ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులే కాకుండా మొత్తంగా టీఆర్ఎస్ నేతలు ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. భువన. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 6 అమ్మాయిలతో అరవ, వరుస పెళ్లిళ్లతో వీణ, ఏది నిజం? అరవ శ్రీధర్ అలాగే హర్ష వీణ టాపిక్ లో రోజుకొక కొత్త అంశం అయితే బయటకు వస్తుంది. సో వీణ మాట్లాడిన బయట ఉంది, ఆ బయట చూద్దాం. ముందుగా అతను ఒకనొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది